ఏమీ తినకే ఈ నీరసం. మీకే జబ్బు లేదు, ఏ మందులు అక్కర్లేదు. నా మాట విని కాస్త ఎంగిలి పడమ్మా. మంగి, జబ్బు మనిషికి అన్నం పెడుతున్నావా? అది చావాలనే బతకాలనే? పోతకి చూడు జానకి, డాక్టర్ నీకెన్నో మందులు ఇచ్చాడు. అయినా నీ నీరసం లాగానే ఉంది. నా ఆతృత అక్క ఇవాళ పెద్ద డాక్టర్ని కలిశాను. ఇదిగో ఆయన ఈ మందు ఇచ్చాడు, డ్రాప్స్. ఇవి కాఫీలో వేసుకుని తాగితే రేపు ఈ పాటికి లేచి నడుస్తామన్నాడు. అన్నట్టు నీకు కాఫీ అంటే ఇష్టం కదా, ఉండు కలుపుకొస్తాను. అందులో వేసి తాగుదు కానీ. ఓకే, ఇప్పుడే వచ్చేస్తున్నాను. జానకి, జానకి, రే కాఫీ తీసుకో. పడుకో, కాసేపట్లో బాగా నిద్రపడుతుంది.
డ్రైవర్ పోనీ. అమ్మా ఏం జరిగిందమ్మా? నాన్న నేను తప్పు చేశాను నాన్న, తప్పు చేశాను. తప్పు చేశావా? నువ్వా? నెవర్. లేదు నాన్న, ఆయన నన్ను చంపాలని చూశారు. ఆ సమయానికి చంచల ఇక్కడికి వచ్చింది. ఆమెను తలపై కొట్టి నన్ను పెట్టిన బ్యాగ్ లో పెట్టాను. నేనే అనుకుని పారేయడానికి వెళ్ళారు ఆయన. హత్యా ప్రయత్నమా? ఓ మై గాడ్. నాన్న, నా జీవితంలో మిమ్మల్ని ఎప్పుడూ ఏది కోరలేదు. ఈ ఒక్కసారికి అడుగుతున్నాను. ఆ క్లబ్ డాన్సర్ చంచల వల్లనే ఆయన నాకు దక్కకుండా పోతున్నారు. ఆ పిశాచాన్ని చచ్చిపోనివ్వండి నాన్న, దాన్ని చచ్చిపోనివ్వండి. మీరు మూట కట్టి పారేస్తే మళ్ళీ ఎలా బ్రతికొచ్చానని ఆశ్చర్యపోతున్నారా? మీరు నన్ను మూటలో పెడితే నేను మీ ప్రియురాల్ని మూటలో పెట్టాను. మీ ప్రియురాలు పారవేదగ్గ మనిషి కాబట్టి పారేసి వచ్చారు. అంతే తప్ప మీరే తప్పు చేయలేదు. చేశానని మీరు బాధపడ్డారనుకోండి, అప్పుడు ఆవిడ చచ్చిపోయినట్టు అవుతుంది, మీరే ఆవిడని చంపినట్టు అవుతుంది. అందుకు నేనే ప్రత్యక్ష సాక్షిని. మనం హాయిగా బ్రతకడానికి ఆవిడని మర్చిపోతారు, లేక హత్య చేసినందుకు పరితపించిపోతారు, మీ నిర్ణయానికే వదిలేస్తున్నాను. బెదిరించడం కాదు, మిమ్మల్ని బాగుపరుచుకుంటున్నాను. కిలుం పట్టిన దేవుడి విగ్రహాన్ని దేవుడిని చూడకుండా మట్టితో తోముతాం. మిమ్మల్ని నా మనిషిగా మిగిల్చుకోవడానికి నేను అలాంటి పని చేస్తున్నాను. రండి భోంచేద్దాం. మీ ప్రియురాలి హత్యకు నేనే ప్రత్యక్ష సాక్షిని. మీ ప్రియురాలి హత్యకు నేనే ప్రత్యక్ష సాక్షిని. నా చెవులు కూడా మీకే పట్టినట్టున్నాయి. మీరు ఇంట్లో భోంచేసి చాలా రోజులైంది, నేను భోంచేసి కూడా చాలా రోజులైంది. కలిసి భోంచేద్దాం రండి. సత్యబాబు, క్లబ్ డాన్సర్ చెంచల్ మర్డర్ అయిపోయింది. ఆ కేసు విషయంలో దొంగ సాక్ష్యం చెప్పడానికి ఒక మనిషి కావాలి. అదేమిటి సార్, మీ ఇంట్లోనే అన్ని రకాల మాయలు తెలిసిన ఓ మాయగాడు ఉన్నాడని మీరే అన్నారు కదా. వాడికి 4 డబ్బులు కొట్టించేస్తే చెప్తా. అమ్మలింగం, ఈ అమాయకుడు కొంప ముంచేస్తావు. ఇదేమిటి సార్, నా లైన్లోకి మీరు వచ్చారు? నేను నీ భక్తుని కదా, అందుకని. అన్నట్టు నీతో చిన్న పనుండి వచ్చానయ్యా. నా గబుక్కుని సబ్ ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ వచ్చింది అనుకో, నువ్వు ఆనందిస్తావా లేదా? తప్పకుండా ఆనందిస్తాను. నాకు ప్రమోషన్ వచ్చినట్టుగానే నీ గబుక్కుని 10,000 రూపాయలు దొరికినాయి అనుకో, సంతోషిస్తావా లేదా? అంత డబ్బు దొరికితే తప్పకుండా సంతోషిస్తాను. అయితే ఇదిగో 10,000. సరే సార్. అదే వద్దన్నాను. పెద్ద పని ఏం కాదు, చిన్న పని. ఒక కుని కేసులో నువ్వు అక్కర్లేదు, ఇంత సాధ్యం చెప్తే చాలు. సారీ అండి, నేను ఆ జీవితం నుంచి బయటపడ్డాను. ఇదిగో ఆ మాటే అనొద్దన్నాను. అయ్యో, 64 కళ్ళు అరిచేతిలో పెట్టుకునేవాడివి నాయన. బాబు, ఇదిగో నాయన, నా బాబు కదా, బాబుగా. నా గొప్ప జీవితానికి దూరంగా బతకాలనుకుంటున్నాను. ప్లీజ్ వెళ్ళిపోండి. నువ్వు డబ్బు తిరస్కరిస్తున్నావు. ఒక చిన్న అబద్ధానికి 10,000 రూపాయలు ఇస్తున్నాను, అందులో సబ్ ఇన్స్పెక్టర్ చేత్తో ఇస్తున్నాడు. నీవు జీవితంలో ఈ డబ్బు కాదన్నావంటే చాలా అప్రాయకుడు అయిపోతావు. బాగా ఆలోచించుకో. వస్తాను.
నేను గుమ్మం దాటి వెళ్ళానంటే మళ్ళీ తిరిగి రాను. ఏమంటావు? మిమ్మల్ని గుమ్మం దాటి వెళ్ళిపోమంటాను. 30 రూపాయలు కొడుగా. ఎంత? 30 రూపాయలు. శేఖరం కొడుగా. రైల్వే స్టేషన్ నుంచి చచ్చిన తహసీల్దార్ గారింటికి నీకు 30 రూపాయలు. బెజవాడి నుంచి ఇక్కడికి రైల్లో వస్తే ఆ పెట్టెలో నెత్తి మీద 4 పంకాలేశారు, కూర్చోడానికి దిమ్మ చెక్క లాంటి బల్లేశారు, కాలు మడుచుకోవడానికి శుభ్రమైన గది కట్టారు, బాతాగాన్ని కొట్టుకోవడానికి చుట్టూరా బోళ్ళంత మంది మనుషులు. మనం చదవాలనుకుంటే ఎదంటివాడి చేతిలో పేపర్ ఉంది. ఇన్ని సౌకర్యాలు చేసి వాళ్ళు చేసిన ఛార్జీ ఎంత? అంతా కలిపి 25 లోపు. మరి నువ్వు నన్ను డొక్కులో పడేసి డబ్బాలో గులకరాయి ఆడించినట్టు ఆడించావు. పట్టుమని 10 మైళ్ళు తిరగలేదు, నీకు 30 రూపాయలు కుడవాలా? చెమ్ముతో కొట్టానంటే శాంతానికి సిద్ధమైపోతావు కదా అప్పీరుగా. నీకు దమ్మిడి ఇవ్వను. నీ దిక్కులో తోడు చెప్పుగా పాదరుమా. పల్లెటూరు వాడు కదా అని అతను మోసం చేస్తావా? మన ఊరు పరువు తీస్తున్నావు కదా. ఆయన ఎంత ఇస్తే అంత తీసుకుని మర్యాద వెళ్ళి అలా పెట్టి గడ్డి వెళ్ళ హప్పి. అయ్యో 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 உங்களுக்கு ஒரு வணக்கம், உங்க அப்பாவுக்கு ஒரு வணக்கம். నోర్మై, నా అప్ప సంగతి నీకెందుకురా? దాని ఇష్టం అది ఎవరితోనో లేచిపోయింది. చెంబుతో కొట్టానంటే శాంతానికి సిద్ధమైపోతావు కదా అప్పిని ఏమనుకున్నావో? భలే వాడువాయా బాబు, భలే సావుగిరాకి తగిలింది పొద్దున్నే. నువ్వు వద్దు, నీ డబ్బులు వద్దు. వీడి సుత్తి కాదు బాబు ఈ రంపం. ఉప్పిరుగే కదా ఉప్పిరుగే. ఎవరు? నువ్వు మా సుబ్రహ్మణ్యం కొడుకు రాజావి కదూ? కులాసాయి రావేదా ఉప్పిరుగా? నేనేదో ఇలా ఉన్నాను అనుకోండి. సరే, మా చెల్లి ఎలా ఉంది? ఎవరు? సావిత్రి గురించేనా అడుగుతున్నావు? దాన్ని ఆ ధర్మరాజు కొంపలో పారేసి నువ్వు పట్నం దక్కా వచ్చావు. అలా చేయమన్నది నేనే అనుకో వెధప్పి నువ్వుని. ఓ రోజున వాడికి ఏం దిమ్మ తగులు పుట్టిందో ఒంటరిగా ఉన్న దాన్ని చూసి బలాత్కారం చేయబోయాడు. నేను కాదు, ఆ వెధప్పీరుగా. ఆ ధర్మరాజును కత్తికో కండగా నరికి ఆ పని చేయకపోయినా అంత పని చేసి ఓ అబ్బాయి నీ చెల్లెల్ని కాపాడాడు. ఎవరా అబ్బాయి? మన ఊరికి కొత్తగా వచ్చిన మాస్టర్ బాబు. అతన్ని నీ చెల్లెల్ని రక్షించడమే కాదు, పెళ్లి కూడా చేసుకున్నాడు. దాంతో అతగాడి మీద కక్ష కట్టి ఆ ధర్మరాజు అతని ఉద్యోగాన్ని పీకించేశాడు. దాంతో వాళ్ళ పరిస్థితి మరీ దుర్భరంగా తయారైంది బాబు. ఒక్క మాటలో చెప్పాలంటే మునుపు మీరు అనుభవించిన దరిద్రం అంతా ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారు. బాబు, నిన్ను చూస్తుంటే 4 రాళ్లు సంపాదించి ఆర్థికంగా బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నావు. నీ తోడబుట్టింది కష్టాల్లో ఉన్నది, దాన్ని ఆదుకోవాల్సిన కనీస ధర్మం నీది. పెద్దవాడిని నా మాట విను. నువ్వు డబ్బు తిరస్కరిస్తున్నావు. ఒక చిన్న అబద్ధానికి 10,000 రూపాయలు ఇస్తున్నాను. అందులో నువ్వు సవరించడం చేత్తో ఇస్తున్నాడు. నీవు జీవితంలో ఈ డబ్బు కాదన్నావంటే చాలా అప్రయోజకుడు అయిపోతావు. బాగా ఆలోచించుకో. రాజా, రాజా, నమస్కారం సార్. ద్రోహి, నువ్వు ఇంకా బతికే ఉన్నావురా? నీ రక్తం కళ్ళ చూస్తాను. నాకు శిక్ష పడ్డా సరే నేను చంపేస్తాను రా. నీ అంత ఆర్డర్ ఆర్డర్. నువ్వు దౌర్జన్యం చేయడానికి కోర్టు అనుకున్నావా, మరి ఏదైనా అనుకున్నావా? సారీ సార్, ఒక ప్రముఖ ప్రఖ్యాత జర్నలిస్ట్ అయ్యుండి కూడా ఇంత ఆవేశంగా మూర్ఖంగా ప్రవర్తించాను అంటే నా మనోవేదన మీకు ఏ విధంగా చెప్పుకోను, ఎలా చెప్పుకోను? స్వర్గస్థురాలైన చెంచల నా అభిమాన నర్తకి, ఆమె అభిమాన సంఘానికి నేను ప్రెసిడెంట్ కూడాను. నా కళ్ళ ముందే ఇంత ఘోరం చేసిన ఈ దుర్మార్గుడు మళ్ళీ నాకు అడ్డపడేసరికి ఈ ఆవేశాన్ని అణుచుకోలేకపోయాను. ఇలాంటి దుర్మార్గుడిని క్షమించండి సార్. ఒక అమాయకుని నేరస్తుని చేసి కొలుపుతున్నావా? అనుభవిస్తావురా లింగం, అనుభవిస్తావు. ప్రాసిక్యూషన్ వారు చేసిన నిరూపణలను బట్టి మావిళ్లపల్లి రామారావు అనబడే ఈ ముద్దాయి స్థానిక క్లబ్ డాన్సర్ కుమారి చంచల్ను హత్య చేశాడని కోర్టు వారు విశ్వసించడం వల్ల ముద్దాయికి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. అమ్మలింగం, ఎంత దారుణాన్ని కొడుకెట్టావు.